వెల్కమ్ టు మై ఛానల్ అమలు A to Z. ఈరోజు మేమైతే అరుణాచలంకి వెళ్తున్నాము. అరుణాచలం దారిలో మధ్యలో జోగులాంబ టెంపుల్ ఉంటుందట, అక్కడ చూసుకొని అరుణాచలం అయితే వెళ్తాము. ఏ నైట్ అయినా అక్కడ వెళ్ళినాక మిగతా లాగైతే కంటిన్యూ చేస్తాం. మేమైతే లగేజ్ అయితే పైన ట్రాక్ చేస్తారు మొత్తము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రాలేదు. మా పెద్దమ్మ వాళ్ళ కోసమే వెయిటింగ్, వాళ్ళు ఇంకా రాలే. మొత్తం పైన లగేజ్ కడుతుర్రు. మా మమ్మీ నేను కూర్చున్నాం కదా. ఓవర్ యాక్టింగ్. ఏం తింటున్నాం? దోశ. ఎప్పుడు దోశ తింటుంది మామూలు అయితే. చిట్టీలు ముగ్గురు దోశలేనా? మేము కూడా దోశలే. చూడండి ఫ్రెండ్స్, ఇది మాది ఇంకో వెహికల్, 2 వెహికల్లో వెళ్తున్నాము. ఇందులో మామూలు అయితే కూర్చున్నది. దక్షిణ కాశీ అనంతపూర్. మా అందరూ అయితే ముఖం కడుక్కుంది. గుడి దర్శనానికి వచ్చి ఎవరైనా గుడికి పోతారా ముఖం కడుక్కుంటారా? వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ముఖం కడుక్కుంటారు. ముఖం కడుక్కోవడానికి వచ్చినట్టు కదా గుడికి. ఇక గడ్డ చూపెట్టి ఇంకా ఇదేమైతే జిడ్డు. మొత్తం అందరూ వస్తున్నారు. వీళ్ళంతా సైన్యం మొత్తం దిగింది గుడి కోసం. జోగులాంబ అమ్మవారి దేవాలయం శక్తిపీఠం, ఇక్కడికి వచ్చినాము. జోగులాంబ నమామి. కొంచెం పేపర్ ఉందా? అమ్మవారి 5వ శక్తి పీఠం అమ్మవారి దగ్గర కూర్చున్నది. అమ్మవారు 5వ శక్తి పీఠం. సో ఇది మొత్తం పాతదంట. ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చినాము దర్శనం చేసుకోవడానికి. దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడైతే తిరుగుతున్నాము. ఏంటిది ఇది? సో ఇక్కడేమో రాసిర్రు తెలుగుగా. ఇది కట్టి 10,000 అట్లా ఇయర్స్ అయిపోతుందంట. మొత్తం పురాతం. ఇది మొత్తం చెక్కింది అనట. సో ఇవి చెక్కలు అన్నీ. ఈడైతే కూర్చూరు. దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా లోపలికి పోతున్నాం. ఇదేనా? ఇగో ఇది కూడా చెక్కవన్నీ అవే. సో ఇదన్నమాట దేవుడు. నేడేం దేవుడే? శివాలయం శంకరుడు అంట.
సో ఇదంతా మొత్తం పాతకాలంది అనమాట. సో మా పెద్దమ్మ మళ్ళీ పిలుస్తుంది బ్యాక్. ఏముందంట ఇక్కడ. ఏంటిది పెద్దమ్మ? సో ఇదైతే శివలింగం. వాళ్ళు పోయారు, మొక్కిరు. సో ఇది ఒక చిన్న టెంపుల్ ఉంది. సో ఇక్కడ కూడా గుడి ఉంది లోపల. లింగం ఉన్నది, శివలింగం. ఓకే చూడు ఇక్కడ నుండి వెళ్ళిపోతా. సో ఇది కూడా శంకరుడు అయింది, అయిపోయింది. భూకేశ్వరుడు ఇటు ఏమన్నా సుధా పోయినా మరి మనం అటే ఇదేంది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు? గోల్కొండ కోట లెక్కనే ఉన్నారు నాయన. గోల్కొండ కోట మేము ఇక్కడికి వచ్చినాము బయటికి. చూడవలసిన ప్రదేశం. నాలుగు పెట్టినా ఈ రాళ్ళు అన్నీ అవే పెట్టిన భక్తి కోసం. భక్తి ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి కానీ ఇవన్నీ రాళ్ళు పెట్టారు ఇల్లు కట్టుకుంటామని చెప్పుకోవడానికి. అదే రింగ్ గురించి అది మేడం. ఓకే, గుర్రపు నాడ అనేది దిష్టికి బాడీ పెయిన్స్ తగ్గడానికి ఉంటది. ఇది కలర్ పోతుంది మేడం. కలర్ పోతుందా? పోతుంది, కానీ ఇది పెట్టుకోవడం వల్ల నరదిష్టి తగ్గుతుంది. ముందు పిల్లలకి అంటే నల్లగా అవుతుందా లేకపోతే నల్లగా అవుతుంది మేడం. నల్లగా అవుతేనే దీనికి పవర్ ఉన్నట్టు మనకు అర్థం. కానీ ఎవరు పెట్టుకున్నా దీని వల్ల ఫలితం. కలర్ అదే కలర్ ఉంటే నరదిష్టి, ఇదే కలర్ ఉంటే నరదిష్టి ఉండదు. ఇది పంచలోహాలు కాదు, ఇది గుర్రపు నాడ.
గుర్రానికి పాదానికి ఉండే నాడతో చేస్తాం ఇవి. నాన్నగారు చేస్తారు కాబట్టి మేము ఇక్కడ. అంటే మీరే తయారు చేస్తారా? మా నాన్నగారు చేస్తారండి. మా నాన్నగారు పిఠాపురము, పెద్ద పేరు మా నాన్నగారికి అక్కడ పిఠాపురం మీద. మా నాన్నగారు ఇవి సొంతంగా తయారు చేసి నాకు ఇక్కడికి పంపిస్తారు. అందుకే ఈ ఉంగరానికి పవర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము సేల్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ఈ పాపకి నేను ఇస్తున్నాను. ఓకే బుజ్జి, బాయ్ బాయ్. సో ఇక్కడ మళ్ళీ ఇంకేదో టెంపుల్కి వచ్చినాము. టెంపుల్ అయితే తెలియదు. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మీకు కూడా చూపిస్తా గుడిని. మాట్లాడు నువ్వే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూడు వినిపించదే మనం ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియో ఏంటంటే అరుణాచలంకి వెళ్తాం. ఆ వీడియో అయితే పెడతా, చూడండి. బాయ్.